మీకొక విషయం తెలుసా? హిందూ అన్న పదానికి సనాతన ధర్మానికి అసలు ఏ సంబంధం లేదట. చెప్తా వినండి. ముందైతే వీడియోని లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. హిందూ అన్న పదం సింధు అన్న సంస్కృత పదం నుండి ఒరిజినేట్ అయ్యింది. ఇండస్ రివర్ ని మనం సింధు నది అని పిలుస్తాం, ఎందుకంటే మన గ్రంథాల్లో అలానే రాసి ఉంది కాబట్టి. ప్రాచీన పర్షియన్లు వారి భాషల్లో ఎస్ ని హెచ్ గా పలికేవారు. అలా సింధు నదిని హిందూ నది అని పలికేవారు. సింధు నది చుట్టూ ఉన్న ప్రజలను హిందువులని పిలిచేవారు. అది అలానే పాకి ఆర్యవర్తంలో ఉన్న ప్రజలందరినీ హిందువులని పిలవడం మొదలు పెట్టారు. హిందూ అనే పదానికి మతపరమైన గుర్తింపు బ్రిటిష్ పరిపాలనలోనే వచ్చింది. బ్రిటిష్ యొక్క చట్టపరమైన పరిపాలన భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయడానికి జనాభాను ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులన్నట్టుగా వర్గీకరించారు. అలా సనాతన ధర్మాన్ని పాటించే వారందరినీ హిందువులుగా పిలవడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని నేను మొదటిసారి తెలుసుకున్నప్పుడు అవాక్ అయిపోయాను. దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి.